ఆశించి దేవుని మందిరంలోకి వస్తూ ఉన్నావు. ఏదో కొలువు కోసము, ఏదో నీ జీవితంలో కొలువు ఉంది, ఆ కొలువు అనేది దేవుని ద్వారా మేలు పొందుకొని వెళ్ళాలని వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చర్చకు వచ్చే వాళ్ళందరూ ఏదో మేలు నాకు కావాలి, ఏదో దేవుని ద్వారా నాకు సహాయం కావాలని వచ్చేవారు కదా. ఈ రోజు నీవు ఖాళీగా దేవుని మందిరం నుంచి వెళ్ళడం కాదు, కానీ దేవుని ద్వారా నీ ప్రాంతంలో ఆశీర్వాదం నింపుకొని వెళ్ళడానికి దేవుడి రోజు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మే వాళ్ళు రెండు చేతులకి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. పరగొచ్చే పాత్రలుగా మీరు ఉంటుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు నాకు మాట్లాడుతూ ఉన్నాడు, సంఘములో ఏ పాత్ర ఏ విధంగా ఉంటుంది? అది పనికొచ్చే పాత్ర, అది దేవునికి ఇష్టమైన పాత్ర అనేది ఈ రోజున దేవుడు మనకు మాట్లాడుతూ ఉన్నాడు. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనము చదివినట్లయితే, ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షేమము కలిగిండును. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చోటి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవించను. అయితే ఒకడు గురాములు ఏటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెర్రగగా దాని తీగలు తెంపి ఒంటి నిండా కోసుకొని వచ్చి వాటిని తిరిగి కూర కుండలో వేసను. తినుటకు వారు వండింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి దైవజనుడా కుండలో విషం ఉన్నది కేకలు వేసి దాన్ని తినకమానిది. చిన్న ప్రార్థన చేస్తున్నారు, 2 నిమిషాలు. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన ఆరాధనలో మీరు తోడయ్యండి, ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఈ రోజున సంఘముతో నీవే ఉండి మాట్లాడగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా ఏ ఒక్కరు కూడా ఆయన అశ్రద్ధగా ఉండకుండా, నిద్రకు అవకాశం ఇవ్వకుండా తండ్రి పూర్ణ మనస్సుతో తండ్రి నీ మాటలు వినేవారుగా ప్రతి ఒక్క విశ్వాసం ఉంచిన తండ్రి నీకు స్తోత్రం. ఏ ఒక్క పాత్ర ఖాళీగా ఉండడానికి వీల్లేదు తండ్రి. ప్రతి పాత్ర అనేది నాయన విలువగా దేవుని యొక్క అభిషేకంతో నూనెతో అయ్యా నీ ఆశీర్వాదంతో నింపుకొని పాత్రలు విలువగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను మా ప్రభువు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటే ఈ చరిత్రలో మనం చూస్తూ ఉంటే ఎలీషా ఏలి యొక్క శిష్యుడు. ఏలి యొక్క శిష్యుడు ఎవరంటే ఎలీషానే. అయితే ప్రవక్త శిష్యులందరూ ఆ ప్రాంతంలోకి వచ్చారంటే ఎందుకు వచ్చారంటే అక్కడ ఉన్న పట్టణములకు క్షేమము రావాలని, ఆ పట్టణంలో ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రవక్త శిష్యులు అక్కడికి వచ్చారంట. వస్తూ ఉన్నప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే పనివారితో, అయ్యా ఇదిగో ఇక్కడ ఉన్న ప్రవక్త శిష్యులకు ఆహ్వానం అనేది సిద్ధపరచాలని ఒక పనివాడిని పాట పంపించాడంట. ఎప్పుడైతే ఈ తోటలోకి వెళ్ళాడో ఈ పనివాడు ఏం చేస్తున్నాడంటే కూరాకులన్నీ కోసి ఒంటి నిండా అంటే ఇంతవరకు కోసి మళ్ళా ఏం చేశాడంటే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి వెర్రి ద్రాక్షను చూసి ఇది కూడా మంచి ద్రాక్ష అనే అనుకుని ఏం చేశాడంటే దాన్ని కూడా కోసుకొని వచ్చి ఈ కుండలోకి వేసి కూరుండారంట. ప్రవక్త శిష్యులందరూ ఈ విధంగానే కూర్చుంటూ ఉన్నప్పుడు వారికి ఆహారం వెళ్తూ ఉన్నప్పుడు ప్రవక్త శిష్యులు ఏం చేస్తూ ఉన్నారంటే, అయ్యా తెలియజనుడా మేము ఈ కూర తినలేము, ఎందుకంటే ఈ యొక్క కుండలోనికి ఏమి చేరింది? విషము చేరింది. పాత్రలోనికి ఏం చేరింది? విషం అనేది చేరింది. ఇది మేము తినలేము. ఏం జరిగింది అక్కడంటే ఎవరి ద్వారా పాత్రలోనికి ఆ కుండలోనికి విషం చేరింది? ఒక పనివాడు వాళ్ళు ఏం చేస్తున్నాడు, వెళ్ళి ద్రాక్ష తోటలో ఒక ద్రాక్ష చెట్లన్నింటినీ పురాము తీస్తున్నప్పుడు అక్కడ ఒక వెర్రి ద్రాక్ష ఉందంట. ఆ వెర్రి ద్రాక్షను చూసి ఇది కూడా మంచి ద్రాక్షనే, ఇది కూడా మంచి ద్రాక్షనే అని చెప్పి ఆ వెర్రి ద్రాక్ష యొక్క గుణం అనేది తెలియకుండా ఆ యొక్క ద్రాక్ష తీగని తీసుకొని వచ్చి ఏం చేశాడంటే ఆ పాత్రలో వేయడం ద్వారా కూర పాడైపోయింది. ఆ పాత్రలో ఉన్న కూర కూడా ఎవరు కూడా తినడానికి వీలు లేకుండా అయిపోవడం కారణం ఏంటంటే దానిలోనికి ఏం చేరిందంటే విషము చేరింది. హల్లెలూయా. ఈ రోజున సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ రోజున
వంటి వారు ఉన్నారు. వాటి వల్ల ఏమవుతుందంటే సంఘం అనే కుండ కూడా ఏమైపోతుందంటే పాడైపోతుంది. ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే సంఘం అనే కుండ, విశ్వాసులనే సంఘం అనే పాత్ర ఎలా ఉండాలంటే దానిలోనికి పరలోక అభిషేకముతో నింపబడి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దానిలోనికి, ఆ పాత్రలోనికి దేవుని యొక్క ఆశీర్వాదం రావాలని కోరుతూ ఉన్నాడు. ఆ పాత్ర దేవుని కొరకు విలువైన పాత్రగా వాడుకోవాలని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని ఆ పాత్రలోనికి ఆ విషయం చేరడానికి గల కారణం ఏంటంటే ఆ పనివాడు వెళ్ళాడు. ఏం చేశాడు? ఆ ద్రాక్ష తీగం చూసి ఏమనుకుంటున్నాడంటే వేరొక అడగొచ్చు కదా, అది మంచి ద్రాక్షను, అది వేరే ద్రాక్షను అడగకుండా ఏం చేశాడంటే సొంత నిర్ణయం తీసుకున్నాడు, సొంత ఆలోచన తీసుకున్నాడు. ఇది కూడా మంచి ద్రాక్ష అనుకున్నాడు. కానీ అది ఏం జరుగుతూ ఉందంటే అది వేరే ద్రాక్ష వంటిగా ఉండడం ద్వారా ఆ కొండ అనేది పాడైపోతూ ఉన్నది. ఈ రోజున సంఘ బిడ్డల్లో కూడా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ యొక్క పాత్ర అనేది దేవుని ద్వారా అభిషేకంతో నింపబడాలి. కానీ పాత్ర ఉండకూడదు, విషయంతో పనికి రాని పాత్రగా నీవు ఉండడానికి వీలేదని ఈ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని సంఘంలో అనేకమైన పాత్రలు ఉండగా ఎందుకు ఈ పాత్ర అనేవి పాడిపోతూ ఉన్నాయంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా, సొంత చిత్తము చేయడం ద్వారా, సొంత ఆలోచన చేయడం ద్వారా ఈ కొండ ఏమవుతుంది అంటే దేవుని కొరకు వాడబడే పాత్రగా ఉండడం కాదు, కానీ ఈ పాత్రలో పడికి రాకుండా విషముతో నింపబడి ఉండిపోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మన సంఘంలో ఉన్న పాత్రగా ఉండాలండి, దేవుని కొరకు విలువైన పాత్రగా ఉండాలని దేవుడు ఈ రోజున కోరుతూ ఉన్నాడు. రెండు చేతులు దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను కూడా వాడుకోయేసయ్యా. పనికి రాని పాత్రగా నీవు ఉండడానికి వేయలేదు. 20 సంవత్సరాల నుంచి సంఘంలో ఉంటున్నావు, 30 సంవత్సరాల నుంచి సంఘంలో ఉంటున్నావు, 10 సంవత్సరాల నుంచి సంఘంలో ఉంటున్నావు, 5 సంవత్సరాల నుంచి సంఘంలో ఉంటున్నావు. ఖాళీ చేతులతో వస్తూ ఉన్నావు, ఖాళీ చేతులతో దేవుని మందిరంలోంచి వెళ్ళిపోతూ ఉన్నావు. ఇప్పుడు పాత్ర ఉన్నది, కొండ ఉంటుంది, దాన్ని వాడకుండా పైన పెడితే ఏం జరుగుతుంది? సామాన్లు పైన పెడతారు కదా, మళ్ళీ సంవత్సరం చూసినా సరే సీలుగా ఉంటుందా? తలతో విరిచిపోతుందా? ఏమవుతుంది? బూజు పడుతుంది. ఏం పడుతుంది? బూజు పడుతూ ఉంటుంది. నీ ఆత్మీయ స్థితిలో కూడా ఎంత కాలం చూసినా దేవుణ్ణి ఆరాధించిన మనసులు చాలా మందిలో ఉన్నాయి. చాలా మందిలో ఎంత కాలం వచ్చినా సరే వాక్యంలో ఉన్న ఆ వాక్యం అనేది హృదయంలో పెట్టుకోలేని పరిస్థితిలో ఉండడం ద్వారా నీ పాత్ర బూజు పట్టిపోయిన రీతిలో ఉందేమో, నీ పాత్ర పరికరాంగ వల్లే ఉందేమో, నీ పాత్ర ఇంకా కూడా ఆశీర్వాదం నింపబడట్లేదేమో. కానీ దేవుని యొక్క మాట నీకు చెప్పేది ఏంటంటే నీ పాత్రలో దేవుని యొక్క మధురమైన తైలం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మధురమైన ద్రాక్షరసం ఉండాలనుకుంటున్నాడు. మధురమైన అభిషేకము, ఆశీర్వాదముతో నీ పాత్ర నింపాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానాను విందులో పాత్ర ఖాళీ అయిపోయినాయి, కానీ విశ్వాసము ద్వారా పాత్ర ఏమిటంటే సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజు నీ పాత్ర కూడా ఖాళీగా ఉందేమో, కొడుకుతో ఉందేమో, మేలు కోసం కనిపెడుతూ ఉందేమో, ఆశీర్వాదాల కోసం కనిపెడుతూ ఉందేమో. ఈ రోజున దేవుడితో మాట్లాడుతుంది ఏంటంటే నీ పాత్ర దేవుని కొరకు నువ్వు ఉంచినట్లయితే ఆ పాత్ర దేవుడు వాడుకొని దాని విలువగా ఉంచబోతూ ఉన్నాడు. చెప్పబడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. నాకైనా వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. విలువైన పాత్రగా మేము వాడబడతాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. వాక్యమే నీ నేలకు వస్తూ ఉన్నప్పుడు ఆ చీర జలము నీ పాత్రతో నింపబడాలి. నా గిన్నె నిండి పొరులుచు ఉన్నది. ఈరోజు నీ దేంతో పొరులుచు ఉన్నది? అసూయ, ద్వేషములు. ఈ యొక్క పాత్ర మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 6వ వచనములు చదివినట్లయితే యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరింటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించు ఉండను. కుమ్మరి చిగురు వంటితో చేయించున్న కుండని వాని చేతిలో విడిపోగా ఆ చీడమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాన్ని మరి ఒక కుండను చేసెను.
అంతటి యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది యెహోవాకు చీకటమన్నున కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉందురు. హల్లెలూయా. అందరూ తెల్లెత్తండి, అందరూ తెల్లెత్తండి. ఇర్మియాకు దేవుని వాక్కు సెలవిచ్చింది ఏంటి? దేవుని వాక్కు యెహోవా వాక్కు ఏమని ప్రత్యక్షమై మాట్లాడిందంటే, నీవు కుమ్మరి ఇంటికి వెళ్ళు. ఎవరింటికి వెళ్ళాలి? కుమ్మరి ఇంటికి వెళ్ళినాక కుమ్మరి ఇంటికి వెళ్ళాడు ఇర్మియా. వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ కుమ్మరి ఏం చేస్తూ ఉన్నాడంటే, చక్రం ఉంటుంది కదా, చక్రం ఉంటుంది కదా, ఒక పాత్ర చేయాలంటే, ఒక వంట చేయాలంటే చక్రం మీద పెట్టి దానికి ఒక ఆకారం అనేది తీసుకొస్తూ ఉన్నాడు. అయితే ఇర్మియా ప్రవక్త దాన్ని చూసినప్పుడు ఏం జరిగిందంటే, ఈ పాత్ర అనేదంట అలా చేస్తూ ఉండగా మెత్తని స్వభావం తీసుకొచ్చి కుమ్మరి చేస్తూ ఉంటే కొండ ఏమైందంటే మధ్యలోనే జారి బద్దలైపోయిందంట. మరలా ఏం చేస్తున్నాడంటే, ఇది పనికి రాని మట్టి అని చెప్పేసి ఆ యొక్క కుమ్మరి ఆలోచించడు. మరలా మట్టిని తీసుకొని మరలా దాని మీద నీళ్లు చెల్లి దాన్ని ఒక విలువైన కుండగా మరలా దాన్ని ఒక రూపం తీసుకుని వస్తూ ఉంటాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడేంటి తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా దేవుడు ఒక విలువైన పాత్రగా ఆయన చేతులతో చేరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన చేతిలో నుంచి ఒక పాత్రగా చేస్తూ ఉండగా ఏం జరుగుతుందంటే, కొన్ని సందర్భాల్లో కుమ్మరి చేతుల నుంచి మట్టి పడిపోయిన రీతిగా అనేక మంది పాత్రలుగా దేవుడు చేస్తూ ఉండగా, విలువైన పాత్రలుగా చేస్తూ ఉండగా చాలా మంది ఆయన చేతుల నుంచి లోకంలోనికి పడిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క మాట నీకు చెప్పేది తెలుసా? నా యొక్క కుమ్మరి ఆ మట్టిని చేసిన రీతిగా ఇశ్రాయేలులారా మీరు నా చేతులకి రండి, మరలా నేను మిమ్మల్ని ఒక విలువైన పాత్రగా చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం ఎక్కడికి తెచ్చాం? ఎక్కడికి తెచ్చాం? మట్టిలో నుంచి తెచ్చాం. మొట్టమొదటిగా ఒక మనిషిని దేవాతి దేవుడు ఒక కుమ్మరి మట్టిని తీసుకొని ఏం చేశాడంటే, ఈ భూలోకంలో ఒక ఆదమును అవను తయారు చేశాడు. నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రం చేద్దాము. నిద్రపోతున్నారా చాలా మంది? అయితే ఈ ఎండలో గాలి ఆపరేసి నిద్రపోతున్నారు చాలా మంది. అంటే ఈ పాత్రలన్నీ నిద్రతో కూడి ఉంటాయి అనుకుంటా. దేవుని మందిరానికి ఎంత వస్తారంటే బాగా నిద్రతో నింపుకొని వెళ్తారు కొంతమంది. కొంతమంది అయితే అటు ఇటు చూస్తూ ఉంటారు, పిల్లలు ఎక్కడ ఆడుకుందామన్నా దాంతో నింపబడుతూ ఉన్నాయి. అదే బూజు పట్టడం అంటే నిద్రనే బూజు, కబుర్లనే బూజు. ఈ పాత్రలు ఎలా ఉంటాయంటే పని వచ్చే పాత్రలుగా, వాక్యం వినే పాత్రలు ఉంటాయి. పాత్రలు ఎంత వాక్యం చెప్పినా సరే ఈ పాత్రలు వినే ఆలోచన ఉండలేదు. కానీ ఈ పాత్రలు నిద్రకే ఏర్పరచబడినాయి, పిల్లలతో ఆడుకుంటానికే ఏర్పరచబడినాయి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులకు ఏదైతే వారు నా చేతుల నుంచి జారిపోతున్నప్పుడు మరలా నేను కుమ్మరికి చేసిన రీతిగా మరలా నేను విలువైన పాత్రలుగా చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో ఏమంటాడంటే, ఆదము అవ్వలని భూలోకంలో తీసుకొని తన రూపంలో దేవాతి దేవుడు కుమ్మరిగా ఆదము అవ్వలని ఏం చేశాడంటే సృష్టించాడు లేదా? సృష్టించి ఏం చేశాడంటే ఏదేను తోటలో పెట్టాడంట. ఏదేను తోటలో పెట్టి ఏం చేశాడంటే, ఇదిగో ఆదము అవ్వలారా, శ్రేష్టమైన సంఘములో మేము నాటాను, శ్రేష్టమైన ఫలాలు మీకు ఇస్తూ ఉన్నాను, శ్రేష్టమైన జీవజలం అనే వాక్యం మీకు ఇస్తూ ఉన్నాను. ఇదిగో ఈ ఫలాలు మీరు తినాలి, మీకు సమృద్ధైన ఆశీర్వాదము, సమృద్ధైన ఏ లోటు లేని శ్రేష్టమైన భూములు మిమ్మల్ని ఉంచాను. అయితే మంచు చెడులు తెలియని ఒక పండును మీరు ఏం చేయకూడదు, తినకూడదు అన్నప్పుడు మంచిగా జీవిస్తున్న రక్షణ వస్త్రం అనేది కూడా వారికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇస్తూ ఉండగా ఒకడు వచ్చాడు. ఎవడొచ్చాడంటే సర్పం అని కూడా వచ్చాడు. 2 నాలుగు వచ్చాడు. ఎలా ఉంటుంది? నల్ల నాలుగు ఎలా ఉంటుంది? స్ట్రైట్ ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎలా వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే పక్కకు వచ్చి, ఇదిగో శ్రేష్టమైన అన్ని ఇచ్చాడు కాదు, ఇదిగో ఆ పండును తిను, ఆ పండును తిన్నట్లయితే దేవదూతల కంటే భాగ్యం అనేది నీకు దేవుడు ఇస్తాడని చెప్పినప్పుడు ఏం చేసేయాలేమో? ఏమన్నా ఎంతో కాలం నుంచి దేవుడు తన రూపంలో మనం సృష్టించుకున్నాడు. దేవుడు మనల్ని ఆయన రూపంలో సృష్టించుకున్నాడు. శ్రేష్టమైన భూములో మనల్ని యొక్క తోటలో ఉంచాడు. శ్రేష్టమైన ఫలాలు మాకు దయచేశాడు. రక్షణ వస్త్రం అనేది మాకు దయచేశాడు. అనకుండా ఏం చేసిందంటే సొంత నిర్ణయం తీసుకున్నది, సొంత ఆలోచన తీసుకుంది, సొంత చిత్తమును నెరవేర్చుకుంది.
ఏం చేసిందంటే ఆ పండును తీసుకొని తినడం ద్వారా ఆ పాత్ర అప్పుడు వరకు విలువ ఉంది, కానీ ఆ పాత్ర ఏమైపోయిందంటే విషమైపోయింది. ఈ రోజున సంఘంతో కూడా శత్రువులు సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? శ్రేష్టమైన భూమిలో, శ్రేష్టమైన సంఘములో ఒక నిజమైన ద్రాక్ష వలె మిమ్మల్ని నాటుకున్నాడు దేవుడు. శ్రేష్టమైన దాంట్లో మీకు వచ్చి దేవుడు అనేకమైన మేలులు సంఘములో సేవకుడు ద్వారా నీకు ప్రార్థించగా అనేకమైన కార్యాలు మీరు పొందుకున్నారు. హల్లెలూయా. శ్రేష్టమైన వాక్యము చేత బలపడిన వారు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. శ్రేష్టమైన భూములు పెట్టి శ్రేష్టమైన దానిలో మిమ్మల్ని ఉంచిన తర్వాత సాతానుడు వచ్చి ఏం చెప్తాడంటే, ఎంతకాలం మేట్ల మీద కూర్చుంటారమ్మా, ఎంతకాలం మేట్ల మీద కూర్చుంటారు? ఏసీ ఉండదు కదా, మన దగ్గర సంఘం ఉంది కదా, ఎందుకు చాలా మంది పడి రావాలా అని సాతానుడు ఏం చేస్తాడంటే నీ కొండను, నీ పాత్రను పాడు చేయాలని వాడు చూస్తున్నాడు. కానీ నీవు తెలుసుకోవాల్సిన సంఘ విశ్వాసులారా, వాక్యం వింటున్నాను, దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకున్న ఆలోచన ఏంటంటే తెలుసా? శ్రేష్టమైన భూమిలో దేవుడు మమ్మల్ని పెట్టాడు. శ్రేష్టమైన వాక్యమైన నా బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఘానికి ఏది కావాలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మా జీవితంలో మార్చబడడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మా పదవులు తీర్చడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జీవజలం అనే వాక్యం అనే నది అనేది మాకు దేవుడు తీర్చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నీ చిత్తం అనేది లోక సంబంధంగా ఉండడానికి వీలేదు. కానీ దేవునితో వచ్చిన దేవుని సంఘంలో నువ్వు దేవుని చిత్తానుసారముగా జీవించినట్లయితే నీ పాత్ర అనేది దేవుని యొక్క అభిషేకముతో నింపబడుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పరలోకములోంచి నీకు ఏ కొనువైతే నీ జీవితంలో నీ పాత్రను నింపుదని చెబుతున్నాడంటే ఆశీర్వాదంతో నీ యొక్క పాత్రను దేవుడు నింపబోతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అమెరికా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. తనకుండా పాడు చేసుకుందావా? తనతో పాటు ఆదాము యొక్క పాత్రని పాడు చేసుకుని, ఎందుకని ఈ పాత్రను పాడు చేసుకున్నది? ఆమె పాత్ర, అమ్మ యొక్క పాత్ర పాడైపోవడానికి గల కారణం ఏంటి? సొంత నిర్ణయము. ఆదివారం వచ్చిందంటే సంఘాన్ని మానేసే వాళ్ళు ఉంటారు. సొంత నిర్ణయము. చాలా మంది సంఘంలో రెండింటికి బయలుదేరే వారు ఉంటారు. సొంత నిర్ణయము. చాలా మంది ఆదివారం వచ్చిందంటే 1:30 బయలుదేరుతూ ఉంటారు. సొంత నిర్ణయము. చాలా మంది 1 గంటకి ఆరాధన స్టార్ట్ అయితే 3ంటికి బయలుదేరే వాళ్ళు ఉంటారు. సొంత నిర్ణయము. దానివల్ల ఏమవుతున్నాయేమో మీ పాత్రలు ఏమవుతున్నాయి? బూజు పెడుతున్నాయి. ఇంకేం జరుగుతూ ఉన్నాయి? విషమము ఉంటుంది, ద్వేషము, అసూయ చేత ఏం జరుగుతుందంటే ఈ పాత్రలు అనేవి ఏమవుతున్నాయంటే అసూయ ద్వేషముతో ఈ పాత్రలు అనేవి నింపబడుతూ ఉన్నాయి. కానీ దేవాది దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆయన రూపించిన పాత్రగా మిమ్మల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆయన చేతుల్లో వచ్చి మిమ్మల్ని రూపించుకొని విలువైన పాత్రలను దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఈ ఐలెన్స్ కంటి యొక్క లెన్స్ అనేవి నాది సలమన్ అనేది మ్యాథ్స్ అవ్వదు. ఎవరికన్నా అంటే ఏది ముద్ర నాది నెంబర్ కొట్టేసి మా అమ్మ పెడితే సెట్ అవుతుందా? రేషన్ దగ్గరికి వెళ్తారు కదా, వేరే నెంబర్ పెట్టి పెడుతుందా? అలాగే మన కుటుంబాన్ని యేసు క్రీస్తు వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ చేతులను పట్టుకుని ఆయన ముద్రించుకున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి కార్యము చేయాలో దేవుడు ప్రణాళికగా కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున పలికి రాని పాత్రగాని ఉన్నావేమో, కానీ దేవుని మందిరంలో ఇప్పుడు నుంచి తెలుసుకోవాల్సిన తెలుసా? దేవునికి నచ్చిన పాత్ర కలిగి ఉన్నట్లయితే నీ పాత్ర దేవుడు విలువైనదిగా వాడుకుంటారని దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. సాధారణుడిని పాత్ర పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు. సాధారణుడిని ఆత్మీయ స్థితిని పాడు చేయాలనుకుంటున్నాడు. సాధారణుడు మోసపరచాలని దేవుడు అనేకమైన సాధారణుడు తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజున ఆదాములు అవ్వను కూడా వారు సంతోషంతో ప్రతి దినము కూడా దేవుడు వచ్చి ఆదాములతో మాట్లాడుతూ వచ్చేవాడట. ఎవరితో? ఆదాములతో అవ్వలతో మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ సొంత నిర్ణయం తీసుకునేసరికి ఏమైందంటే చెట్టు చాటున దాక్కోవలసి వచ్చింది. దేవుని యొక్క మాటను పోగొట్టుకున్నారు. దేవుని యొక్క దర్శనమును పోగొట్టుకున్నారు. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు తెలుసా? రక్షణ వస్త్రం అనేది నీకు దేవుడు దయచేశాడు. హల్లెలూయా. శ్రేష్టమైన సంఘములో నిన్ను నాటుకున్నప్పుడు దేవుడి చిత్తానుసారంగా నీ చిత్తమే దేవుడి చిత్తముగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచన దేవుని ఆలోచన అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
ఏం చేయకూడదు? ఏం చేయకూడదు సంతోషం? ఎవరు వచ్చానో ఎంతసేపు మ్యాట్ల మీద కూర్చుంటావు, మా మందిరానికి వస్తే వేసినట్టు నాకు ఏమని చెప్తాను? ఏం చెప్తావు? నీ చిత్తం కాదు, నా దేవుని యొక్క చిత్తము. ఎవరైనా సరే ఏదైనా సరే లోక సంబంధమైన మాటలు మాట్లాడినప్పుడు నువ్వేమనాలంటే అది నీ చిత్తము కాదు, నా దేవుని యొక్క చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆదము అవ్వల యొక్క పాత్ర పాడవడం కారణం ఏంటంటే సాతాను యొక్క ఏ మాటలు? మోసకరమైన మాటలకు పడిపోవడం ద్వారా ఏమైపోయినాయి? పాత్రలో ఏమైపోయినాయి? పాడైపోయింది. ఈరోజు నీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ద్వేషాసూయముల చేత నీ పాత్ర పాడైపోయిందా? యేసుక్రీస్తు వారికంట సిలువ పడుతున్నప్పుడంట ఇద్దరు శత్రువులు ఉండేవాళ్ళంట. అసలు పడేది కాదంట. ఎవరు పడేది? అందరూ అసలు పడేది కాదంట. రాజులతో పడేది కాదంట. అప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. ఏమని జడ్జిమెంట్ వచ్చిందంటే బరబ్బ కావాలా, యేసు కావాలా అన్నప్పుడు అడిగినప్పుడు వీళ్ళందరూ ఎప్పుడోనంతా శత్రుత్వం వాళ్ళంట. అప్పటికప్పుడు చేతులు నిలిపేసంట మాకు బరబ్బనే కావాలి, యేసునే సిలువ వేయాలి అని చెప్పారంట. అప్పటి వరకు శత్రువులు ఉన్నారు, చేయించగలదు. అప్పటి వరకు మొహమొహాలు కలదు. కానీ అప్పటి వరకు అసూయ చేత యొక్క పరిశుద్ధుడైన దేవుడిని సిలువకి అప్పచెప్పారు. వారి పాత్రలే పాత్రలు, విలువైన పాత్రలా, విషముతో కూడిన పాత్రలా, అసూయలతో నింపబడిన పాత్రల. కానీ మా సంఘం అనేది ఎలా ఉండాలంటే దేవుని మందిరంలో విలువైన పాత్రలుగా దేవుడు ఉంచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేతుల దేవుడికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. వీళ్ళందరూ కొంచెం తెల్లమొహలు ఎట్టారు చాలా మటుకి. ఒక పాలు పడుకుందాం. చేస్తూ మనమే ఇట్టే ఏంటంటే జోలపాట పాడినట్టు కొంతమందికి పడుకుంటున్నారు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. టైం ఎక్కువ లేదు. ఫైనల్గా మనం చూస్తుంటే మోషేను మనం చూస్తుంటే అందరూ కూడా వాక్యం ఉన్నది, అందరూ కూడా వాక్యం ఉన్నది. మోషేను మనం చూస్తుంటే ఫరో చేతుల నుంచి ఇశ్రాయేలును తప్పించాడు. తప్పించి ముందు మనం చూసినట్లయితే మోషే చరిత్ర చూస్తూ ఉంటే మోషే చరిత్ర మనం చూస్తూ ఉంటే మోషే మొదటిగా ఏం చేసేవాడు అంటే
ఇదే కర్ర, మా హ్యాపీ పట్టుకున్న కర్ర ఉంది కదా, ఈ కర్ర తీసుకొని ఏం చేసేవాడంటే గొర్రెలు మెప్పుకుంటూ ఉండేవాడంట. ఏం చేసేవాడు? గొర్రెలు మెప్పుకుంటూ ఉన్నవాడు. దేవుడు దర్శించి పనికి రాని పాత్రలు ఇశ్రాయేలు నడిపించే పాత్రగా నిలబెట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో అయినా సరే దేవుడు మాట్లాడేది ఏంటంటే, పనికి రాని పాత్రలు ఉన్నావేమో, కానీ దేవుడు నువ్వు విలువచ్చే పాత్రగా ఉండాలి. ఎప్పుడైతే ఈ మోషేని దేవుడు ఎన్నుకున్నాడో, ఈ యొక్క ఇశ్రాయేలుని నడిపిస్తున్నప్పుడు ఏమొచ్చినాయి? అమాంతరాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఎర్ర సముద్రం వచ్చింది, ఎదురుకో ప్రాంతాలకు గోడలు వచ్చాయి, అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలును మోషే ద్వారా నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు, అనేక పరిస్థితుల్లో ఆహారం పొందుపోయినప్పుడు, నష్టం పొందుపోయినప్పుడు, దేవుడిని మొరపెడుతున్నప్పుడు దేవుడు సహాయము ఇశ్రాయేలు ప్రజలకు దయచేసి ఏమన్నాడంటే, ఇశ్రాయేలుతో మీరు ఇక్కడ ఉండండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి నేను దేవుడిని ప్రార్థించుకుంటా ఉండండి. సంఘం అంతా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. సంఘం అంతా నా యొక్క సేవకుడు ఎక్కడ ఉన్నాడు, ఆ సేవకుడు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి కదా. ఆ పర్వతం మీదకి వెళ్ళి అనేకమైన ఆటంకాలు వస్తాయి, ప్రభువా నా యొక్క సేవకుడు యొక్క మార్గంలో సరళం చేయమని సంఘం అనేది ప్రార్థన చేయకుండా ఏం చేసిందంటే, బంగారం తీసుకొచ్చి 2 బొమ్మలు అంటే ఏం చేస్తున్నారంటే, సొంత నిర్ణయం తీసుకున్నారు, సొంత చిత్తములు తీసుకున్నారు, సొంత ఆలోచన తీసుకొని ఇంతవరకు మమ్మల్ని కాపాడి, ఇంతవరకు మమ్మల్ని రక్షించి, ఇంతవరకు మా బిడ్డల కోసం ప్రార్థించింది, ఇంతవరకు మా బిడ్డలు అనేకమైన శ్రమలు పడినప్పుడు ప్రార్థించింది, నా తల్లికి బాగున్నప్పుడు లేవనెత్తింది, ఈ దేవుడు కాదు ఈ బొమ్మలే కాపాడినే ఏం చేశారు తెలుసా? సొంత నిర్ణయంతో ఒక తోడు బొమ్మను చేసుకొని యెహోవా దేవుడు కాదని చెప్పి ఈ ప్రజలు ఎర్ర సముద్రంలో దాటినప్పుడు కల్లారు చూసిన ప్రజలు, ఆకలితో ఉన్నప్పుడు, కులముతో ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆకాశ వాక్యం నిలిపి దేవుడు సహాయం చేసిన ఈ బిడ్డలు కల్లార కార్యము చూసి దైవజనుడు అటువంటి శ్రమలంటిగా వచ్చినప్పుడు చేయి పెట్టుకొని కర్ర ఎత్తుకొని వాక్యం అనే కర్ర ఎత్తుగా పట్టుకొని చేసినప్పుడు అనేక శ్రమల నుంచి నేను తప్పించలేదా? ఇశ్రాయేలులారా పాటించినప్పుడు ఏం చేస్తున్నారు? బొమ్మనెట్టుకొని సొంత నిర్ణయం తీసుకొని వారి పాత్రలు ఏం చేశారంటే పాడు చూసుకున్నారు. ఈ రోజున సంఘంలో ఉన్న పాత్రలు ఎలా ఉంటున్నాయి? సొంత నిర్ణయాలు తీసుకొని సంఘం మానేస్తూ ఉన్నారు. సొంత ఆలోచన తీసుకొని, సొంత యొక్క క్రియలు చూసుకొని, సొంత నిర్ణయాలు తీసుకొని సంఘంలో మానేసేవారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమో చెప్తుందో తెలుసా? అనేక శ్రమల నుంచి నేను సేవకుడు ప్రార్థించక తప్పించాడు. అనేకమైన ఇబ్బందుల్లోని బిడ్డలు శ్రమలు ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు ప్రార్థించగా అనేకమైన బిడ్డలు లేవనెత్తబడ్డారు. అనేక బలహీన సమయాల్లో పడిపోయినప్పుడు సేవకుడు మోషే వాక్యమును పట్టుకొని గృహంలో నిలబడినప్పుడు ఈ ఇంట్లో కార్యములు జరగడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈ రోజు ఏం చేస్తున్నారంటే సొంత నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, సొంత చిత్తములు తీసేసుకుంటున్నారు. విలువైన పాత్రలో ఉండడం కాకుండా ఈ పాత్రలకి ఏం చెప్తుందంటే విషయం అనేది చేరిపోతుంది. సొంత నిర్ణయం ద్వారా ఈ పాత్రలు ఎలా ఉండిపోతాయి అంటే అసూయ, ద్వేషాలకి పాత్ర నిలబడిపోతున్నాయి. కానీ దేవుడు రోజున మాట్లాడుతున్నది తెలుసా? విలువైన పాత్రలో ఉండమని దేవుడు మాట. నీ నిర్ణయం కాదు ఈ రోజున సేవకుని యొక్క నిర్ణయము, నీ నిర్ణయము, దేవుని నిర్ణయము ఒకే మనసుతో ఉంటే, ఒకే ఆలోచనతో ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చూస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేడ గదిలో 120 మంది ఉన్నారు. ఏసీలు లేవు మనకి, 1000 కుర్చీలు మనకు లేవు, పెద్ద మంత్రం మనకు లేదు, ఫుడ్ మనకు పెట్టలేదు. కానీ నీవు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఫుడ్ లేకపోయినా, కుర్చీలు లేకపోయినా సరే నీవు దేవుడు ఆ పాత్రలు నింపడానికి దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. రెండు చేతులెత్తి దేవుడికి స్తోత్రములు చెల్లిద్దాము. హల్లెలూయా. సజీవుడైన దేవునికి స్తోత్రములు చెల్లిద్దాము. హల్లెలూయా. సేవకుడు వాక్యం అనేది పట్టుకొని, కర్ర పట్టుకొని ఎదుటికి వచ్చినప్పుడు నేను నిర్ణయం కాదు, సేవకుడి కోసం ప్రార్థన చేయాలి, సేవకుల కుటుంబం కోసం ప్రార్థన చేయాలి, సేవకుని యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేయాలి, సంఘ బిడ్డల కోసం, మీ క్షేమం కోసం ప్రార్థించినప్పుడు సంఘ బిడ్డలుగా మీరు ఏం చేయాలంటే మీరు కూడా సేవకుడి కోసము ప్రార్థన చేయాలి. కానీ నీ సొంత నిర్ణయం బట్టి కాదు, నీ సొంత ఆలోచన బట్టి కాదు, విశ్వాసంగా మీరు ఏం చేయాలి తెలుసా? సేవకుని యొక్క క్షేమం కోసం మీరు ప్రార్థించాలి. దేవుడు
ఈరోజు సావులుగా ఈ చేతి వాక్యం అనే కర్ర పట్టుకొని సేవకుడు గృహాల్లోనికి వస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యం అనే కర్ర పట్టుకొని శ్రమ వచ్చినప్పుడు సేవకుడు ఎదురుకు వస్తూ ఉన్నాడు. హాస్పిటల్లో పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు సేవకుడు ఎదురుకు వస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ స్థితిలో కూడా దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడు తెలుసా? అనేకమైన శ్రమల నుంచి నేను నడిపించడానికి దేవుడు ఈరోజు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. పని వచ్చే పనికిరాని పాత్రలను దేవుడు ఒక స్థానంలోకి దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. సేవకుడు సాధనలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే సేవకుడి కోసం ప్రార్థన చేయాలి. కానీ నీ సొంత నిర్ణయం బట్టి నువ్వు సంఘాన్ని మారడము కాదు, కానీ నీ సొంత నిర్ణయం కాదు, కానీ దేవుడు నిర్ణయం తీసుకుని సంఘం అంతా కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. నీ పాత్ర అనేది దేవుని కొరకు వాడబడాలి సంఘమా. హల్లెలూయా. చెప్పాలి దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. విలువైన పాత్రలో మీరు వాడబడాలి. హల్లెలూయా. లోకంలో తాగినంత కాలం నీకు విలువ ఉండదు. లోకంలో చెడు కార్యములు చేసినంత వరకు నీకు విలువ ఉండదు. లోకంలో నీ జీవితంలో శ్రేష్టమైన సంఘములో నిన్ను నాటుకొని దేవుడు నీ కళ్ళారు 2024 సంవత్సరము దేవుడు ఏదైతే వాక్యం నుంచి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అనేకమైన కార్యాలు సంఘం అంతా చూసలే కదా, చూడలేదా? శ్రేష్టమైన సంఘంలో నిన్ను నాటుకున్నాడే, శ్రేష్టమైన వాక్యాలతో నేను దర్శిస్తున్నాడే, కష్టకాలంలో నీ కష్టాన్ని తీర్చాడే. ఈ రోజు నా సేవకుడు అక్కడెక్కడో శ్రమలో ఉంటారు. ప్రార్థించాలా వద్దా? ప్రార్థించాలా వద్దా? ఈరోజు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. పనికి వచ్చే పాత్రలుగా మీరు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, ఇంతవరకు నేను ఖాళీ పాత్రగా ఉన్నానేమో, ప్రభువా ఇంతవరకు నేను విడిచిపెట్టిన పాత్రగా ఉన్నానేమో, ప్రభువా నన్ను ఈ సంఘంలో నీకు ఎందుకు పిలుచుకున్నావో తెలుసా? ప్రభువా ఈ పాత్ర దేవుడితో నింపబడాలని, దేవుడి యొక్క అభిషేకం నీ పాత్రలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీ నిర్ణయం కాదు, దేవుడి యొక్క నిర్ణయం అనేది ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నీ సొంత చిత్తంతో బట్టి నువ్వు చేసే మానవ కాదు, దేవుడి యొక్క నిర్ణయంతో ఉండాలని మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. సాతానుడు అనేకమైన రక్షణ వస్త్రముతో ఉన్న సంఘ విశ్వాసులను ఆ రక్షణ వస్త్రము కోల్పోవాలని సాతానుడు చూస్తున్నాడు. మోసకరమైన మాటలు చెప్పినప్పుడు సేవకుడి కోసం ప్రార్థన చేయాలి, సేవకురాల కోసం ప్రార్థన చేయాలి, సేవకుల బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. కానీ నీ చిత్తమును బట్టి నువ్వు చేసుకున్నంత కాలం నీ పాత్ర విలువైన పాత్ర, పనికిరాని పాత్ర. ఈరోజు నేనున్నాను, నాకు వాడుకోవాలి, సేవ నీ పక్షాన వాడుకోవాలి. హల్లెలూయా. ఫైనల్గా లాస్ట్ 2 minutes లో ఒక మాట చెప్తారు. ఇద్దరు రాజులు ఉన్నారు. ఇద్దరు రాజులు అంటే లాస్ట్ 2-3 వారాల కింద నేను చెప్పాను. రెహోబోము, అబీయా రాజు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నాడంటే, ఈ రాజు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు రాజు అంతదారు నువ్వు చర్చికి వెళ్ళడానికి చెప్పి ఒక 2 దూడబొమ్మలు తీసుకొచ్చి సొంత నిర్ణయంతో సొంత ఆలోచనతో ప్రయోజనుడు లేకుండా 2 బొమ్మలు ఎట్టి ఏం చేశారంటే, ఈ బొమ్మలే మేము ఆరాధిస్తాము, మనకు కూడా ఇక్కడ మందిరం ఉంది, రండి రండి, మన ప్రాంతంలోనే మందిరం ఉంది, రండి రండి అని చెప్పేసి వారందరూ అక్కడ పిలవడం ద్వారా ఏం జరిగింది తెలుసా? ఆ పట్టణం అంతా కరువు వచ్చిందంట, ఆ పట్టణం అంతా కొడుకు వచ్చిందంట, ఆ పట్టణం అంతా అంతవరకు ఆశీర్వాదం ఉన్న పాత్రలు కొడుకుతో నింపబడిపోయింది అంట. కానీ ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడని తెలుసా? అభిషేక్తి కలిగిన సేవకుడు మీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. నీ పాత్ర కొదువుతా ఉందేమో, కానీ ఈ రోజున సేవకుడి యొక్క వాక్యము ద్వారా నీ పాత్ర అనేది నింపబడుతున్నది. పనికిరాని పాత్రగా ఎవరు ఉండడం కాదు, కానీ పనికి వచ్చే పాత్రగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకము నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. శ్రేష్టమైన పాత్రగా నిర్వహించాలనుకున్న దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. పనికి వచ్చే పాత్రగా మీరందరూ ఉండాలి. మెత్తపోయే పాత్రగా ఉండకూడదు, పూజపెట్టే పాత్రగా ఉండకూడదు. దేవుడి మాటలు దీవించి మన జీవితంలో నెరవేర్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాము. హల్లెలూయా. వచ్చిన